ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కాలేజెస్ లిస్ట్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రెగ్యులర్ కాలేజెస్ ఎన్ని మనకు అందుబాటులో ఉన్నాయి, లేదా స్పెషల్ బీఈడీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అనేవి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని అందుబాటులో ఉన్నాయి, వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, సో గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మీకు గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే సో ఇఫ్ మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీ బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే బేస్డ్ ఆన్ మీ యొక్క రియంబర్స్మెంట్ బట్టి మీరు ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో బీఈడీ కాలేజ్ సంబంధించిన టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో మన యొక్క డిస్ట్రిక్ట్స్లో కానీ మన యొక్క ప్రాంతంలో మనకు నియర్ బై ఉన్న ఏరియాలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో మనకు సంబంధించి స్పెషల్గా మన యొక్క మెథడాలజీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, అండ్ దాంతోపాటు మన కేటగిరీకి సంబంధించి ఒక కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇలా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఆస్పిరెంట్స్కి. ఈ వీడియోలో మీకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ ఎడ్సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాం. బట్ కాలేజెస్ లిస్ట్ వచ్చేసి మనకు 2024కి సంబంధించిన డేటా ఆధారంగా ఈ వీడియో అయితే మేము చేస్తున్నాము. 2025కి సంబంధించిన లిస్ట్ వచ్చిన తర్వాత మేము చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకున్నా మీకు క్లారిటీ వస్తుంది. లేదా 2025కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు క్యాంపస్లో సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి, అండ్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్లో సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. వీడియో కొంచెం లెంతీ అవ్వ ఉండొచ్చు, కొన్ని టాపిక్స్ మళ్ళీ రిపీటెడ్గా చెప్పేటట్టు అనిపించచ్చు. అలాంటప్పుడు మీరు స్కిప్ చేసి అయితే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన యొక్క మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాము. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన టోటల్ కాలేజెస్ లిస్ట్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. టోటల్గా ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బీఈడీ కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇది. సో ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే బేస్డ్ ఆన్ కాలేజ్ నేమ్ను బట్టి అండ్ అదేవిధంగా ఆ కాలేజ్లో ఉన్న మెథడాలజీని బట్టి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు బీఈడీలో వచ్చేసి ప్రజెంట్ యాజ్ పర్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రకారం మనకున్న మెథడాలజీస్ ఏంటి అంటే సో మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే బీఈడీలో వచ్చేసి టోటల్గా 5 మెథడ్స్కి అయితే మనకి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి బయో సైన్స్ కండక్ట్ చేశారు, తర్వాత ఇంగ్లీష్కి కండక్ట్ చేయడం జరిగింది, తర్వాత మ్యాథమెటిక్స్కి, తర్వాత ఫిజికల్ సైన్స్కి, తర్వాత సోషల్ సైన్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క 5 మెథడాలజీ ప్రొవైడ్ చేసే కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇది. ఒక కాలేజ్లో 5 మెథడాలజీస్ అయితే మాక్సిమం ఉంటాయి. బట్ అన్ని కాలేజెస్లో 5 మెథడాలజీస్ ఉండాలని రూల్ అయితే లేదు. కొన్ని కాలేజెస్లో మ్యాథమెటిక్స్ అనేది ఉండదు, కొన్ని కాలేజెస్లో ఇంగ్లీష్ అనేది ఉండదు. అలాంటి కాలేజెస్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఈ లిస్ట్ ద్వారా. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒకసారి లిస్ట్ అయితే అబ్జర్వ్ చేద్దాం. లిస్ట్లో ఉన్న వాటికి నేను మీనింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు సంబంధించి కొన్ని కీ కాన్సెప్ట్స్ గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూట్ కోడ్ ఏదైతే ఉంటుందో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే మనకు యూజ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా కాలేజ్ పేరు రాసి పెట్టుకోలేరు, దానికోసం టైం వేస్ట్ అవుద్ది. జస్ట్ మీరు ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, సో ఆర్డర్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది షార్ట్ కట్లో ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి AAZGA అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు అమరావతి ప్లేస్లో అయితే ఉంది. ఎవరైతే నియర్ బై అమరావతి ఉన్నారో ప్రైవేట్ కాలేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే సో ఈ కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి. అండ్ తర్వాత మనకు రీజన్ అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. రీజన్కి సంబంధించి ఏయూ అంటూ అండ్ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి అయితే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో 2 పార్ట్స్ డివైడ్ చేశారు కాబట్టి కోస్తా ప్రాంతం ఏదైతే ఉంటుందో కోస్తాకు సంబంధించిన టోటల్ ప్రాంతంని సో ఏయూకి సంబంధించిన కాలేజెస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి అప్ టు గుంటూరుకు సంబంధించిన ప్లేసెస్ వరకు ఏవైతే ఉంటాయో వాటిని మనకు ఆంధ్రాకు సంబంధించిన కోస్తా ప్రాంతం కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చేసి రాయలసీమ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు వీటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీస్కి లోకల్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న కాలేజెస్ అన్ని ఈ రీజన్కి సంబంధించినవి అవుతాయి. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న కాలేజెస్ అన్ని ఏయూకి రీజన్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, అంతకుమించి మనకు అవసరం లేదు. ఏయూకి ఎవరు లోకల్ అవుతారు అండ్ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఎవరు లోకల్ అవుతారంటే ఏయూకి వచ్చేసి ఎవరైతే శ్రీకాకుళం నుంచి సో మనకు సంబంధించి గుంటూరు వరకు ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఆ యొక్క ప్రాంతంలో జరిగినట్టయితే మిమ్మల్ని ఏయూకి లోకల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఏయూకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ అండ్ ఏయూకి సంబంధించిన రీజన్లో ఉన్న కాలేజెస్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా సీట్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్లో కూడా మనకు 2 పార్ట్స్ డివైడ్ చేస్తారు అక్కడ. సో అది మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ కాలేజ్ టైప్. సో మనకు ఉన్న కాలేజెస్ లిస్ట్లో వచ్చేసి ఏంటంటే మనకు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఒకటి గవర్నమెంట్ కాలేజ్ డివైడ్ చేయడం జరిగింది, ఇంకొకటి ప్రైవేట్ కాలేజ్ అయితే డివైడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్లో కొన్ని క్యాంపస్ కాలేజెస్ అయితే ఉంటాయి. మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్ బీఈడీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నవి, ఇంక్లూడింగ్ వాటిని కూడా మనం గవర్నమెంట్ కాలేజెస్ అంటాం. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. మన లోకల్లో ఎక్కువగా సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ కాలేజెస్ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. క్యాంపస్ కాలేజెస్ మనకి ఎన్నైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అన్ని మాత్రమే మనకు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. కొన్ని మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఒకటి సో కానీ అక్కడక్కడ కానీ మనకు బీఈడీ గవర్నమెంట్ కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే బీఈడీ
బీఈడి గవర్నమెంట్ కాలేజెస్ లేవు. తర్వాత మనకు మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాలేజ్ అనేది మైనార్టీ కాలేజా నాన్ మైనార్టీ కాలేజ్ అని అయితే ఉంటుంది. ఎన్ఏ అంటే నాన్ మైనార్టీ అనమాట. సో మైనార్టీ అయినట్లయితే ఎంఎం అనేది ఇస్తారు. ఖచ్చితంగా మీరు మైనార్టీ కాలేజ్లోనే చేయాలి అనుకుంటే సో ఆ కాలేజ్ మైనార్టీ కాలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ టైప్ అనేది కో ఎడ్యుకేషన్ ఓన్లీ ఉమెన్స్ పర్పస్ అనేది కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఎక్కువ కాలేజ్ అయితే కో ఎడ్యుకేషన్ ఉంటాయి. ఉమెన్స్ ఎవరైతే ఓన్లీ ఉమెన్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తున్నాము. అది ఏ యూనివర్సిటీకి సంబంధించింది అని మీకు డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ మనకు అప్లిటెడ్ యూనివర్సిటీ అని అయితే ఇస్తారు. ఆంధ్ర సో ఇక్కడ మనకి ఏంటంటే సో మనకు ఏఎన్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్టయితే రాయలసీమ యూనివర్సిటీ అని అయితే ఉంటుంది. సో ఇలా అది ఏ యూనివర్సిటీకి సంబంధించింది, ఆదికవి నన్నయ్యకి సంబంధించిన యూనివర్సిటీ, అది ఏ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ అనేది తెలుసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఆ కాలేజ్లో ఏ మెథడాలజీస్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఇక్కడ బయోసైన్స్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సోషల్ సైన్స్ అయితే మనం చూడొచ్చు. జనరల్గా ఏ మెథడాలజీ సీట్స్ ఎక్కువ ఉంటాయి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సోషల్ సైన్స్లో వచ్చేసి ఎక్కువ సీట్స్ అయితే ఉంటాయి మీరు ఏ కాలేజ్ తీసుకున్నా కూడా. తర్వాత వచ్చేసి బయాలజికల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ ప్లస్ ఫిజిక్స్ కలుపుకొని ఎన్నైతే ఉంటాయో అన్ని సీట్స్ అనేది సోషల్ సైన్స్లో అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు సైన్స్ సీట్స్. అండ్ ఇది వచ్చేసి ఆర్ట్స్ కాబట్టి ఆర్ట్స్ అండ్ సైన్స్ని ఈక్వల్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. మీరు సోషల్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ అయినట్టయితే మీ ర్యాంక్ కొంచెం హెవీగా ఉన్నా కూడా మీకు బెటర్ కాలేజ్ లేదా గవర్నమెంట్ కానీ క్యాంపస్లో కానీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఫిజికల్ సైన్స్కి రాసిన స్టూడెంట్స్ కానీ లేదా మ్యాథమెటిక్స్ రాసిన స్టూడెంట్స్ కానీ బయో సైన్స్కి కూడా రాసిన స్టూడెంట్స్ అయినట్టయితే మీరు బెటర్ ర్యాంక్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవాలి మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావాలి అనుకుంటే. సో ఎందుకంటే కాలేజెస్లో అన్ని సీట్స్ మనవి కావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కాలేజ్లో వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయనుకుందాం. 100 సీట్స్కి మీరు ఎలిజిబుల్ కాదు. 100 సీట్స్లో మళ్ళీ మనం మెథడాలజీస్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ ప్రకారం 5 మెథడాలజీస్ అయితే ఉన్నాయి. దాంట్లో బయో సైన్స్ ఒకటి, తర్వాత ఇంగ్లీష్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, తర్వాత ఫిజికల్ సైన్స్ ఒకటి, సోషల్ సైన్స్ ఒకటి. సో ఇప్పుడు బయో సైన్స్లో ఇక్కడున్న కాలేజ్ని తీసుకోవట్లేను, నేను జస్ట్ రౌండ్ ఫిగర్ చేయడం కోసం చెప్తున్నాను. ఒక 20 సీట్స్ బయో సైన్స్లో ఉన్నాయనుకుందాం, 20 ఇంగ్లీష్లో ఉన్నాయనుకుందాం, 20 మ్యాథమెటిక్స్లో ఉన్నాయనుకుందాం, 20 ఫిజిక్స్లో ఉన్నాయి, 20 సోషల్ సైన్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ 20 కూడా మళ్ళీ మనం ఎలిజిబుల్ కాదు, మళ్ళీ ఇవి కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది. సో కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి మొత్తం డివైడ్ చేసుకున్నట్టయితే మనకు సో ఇప్పుడు 20 సీట్స్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ డివైడ్ చేసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీ అనేది ఉంది, ఈడబ్ల్యూఎస్ అనేది ఉంది, తర్వాత బీసీలో సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అనేది ఉంది, తర్వాత మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి స్పెషల్ కేటగిరీలో. సో ఓపెన్ కేటగిరీ వచ్చేసి ఒక 10 సీట్స్ ఉంటాయి అనుకుందాం. ఫర్ 20 సీట్స్ ఉంటే 10 సీట్స్ అనేది ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2 సీట్స్ అనేది ఉంటుంది. బీసీ టోటల్గా వచ్చేసి మనకు ఒక 4 సీట్స్, ఎస్సీలో ఒక 3 సీట్స్, ఎస్టీలో ఒక 3 సీట్స్, స్పెషల్ కేటగిరీలో ఒక 3 సీట్స్. ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటాం. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీడీ క్యాండిడేట్స్ అనుకుంటే సో ఇక్కడ బయో సైన్స్ ఆఫర్ చేసే కాలేజెస్ సీట్స్ ఎన్ని ఉంటాయి ఒక కాలేజ్లో అంటే 2 or 3 ఉంటాయి. కాబట్టి 2 or 3లో మీ ర్యాంక్ అనేది 100+ ఉంది. ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి, క్యాంపస్లో సీట్ రావాలంటే రావడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మీది బెటర్ ర్యాంక్ ఉన్న తర్వాత గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వాలి, తర్వాత మీకు సంబంధించి నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఆ విధంగా మీరు ఎక్కువ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న అన్ని సీట్స్ మనవి కావు అండ్ అందులో మెథడాలజీస్ ఉన్నాయి, అందులో మళ్ళీ కేటగిరీ డివైజ్ ఉంది. కాబట్టి సో వెబ్ ఆప్షన్స్లో ఇది మీరు గుర్తుంచుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అట్లాంటప్పుడు మీరు మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఇలా మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు సీట్ రావడం జరుగుతుంది. ఇది మనకు జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఏ విధంగా తెలుస్తుందంటే ఇక్కడ ఇంటేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు కాబట్టి దాంట్లో బయో సైన్స్లో వచ్చేసి 17 సీట్స్ ఉన్నాయి, తర్వాత మనకు ఇంగ్లీష్లో వచ్చేసి 8 ఉన్నాయి, తర్వాత మ్యాథమెటిక్స్లో 22 ఉన్నాయి, అండ్ తర్వాత మనకి ఫిజికల్ సైన్స్లో వచ్చేసి 9 అయితే ఉన్నాయి, సోషల్ సైన్స్లో వచ్చేసి 29 సీట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 29 సీట్స్ ఉన్నాయి కాబట్టి 29 సీట్స్లో మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనుకొని హోప్తో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి కాలేజెస్ టైప్స్ చూద్దాం. ఇప్పుడు అన్ని కాలేజెస్ కదా, నాకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే కావాలి అనుకుంటున్నాను. సో లేదు నాకు ఓన్లీ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కావాలి అనుకుంటున్నాను. సో డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి ఇక్కడ, సో డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి అమలాపురం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ అవి ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకు అమలాపురం అనే ప్లేస్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఈస్ట్ గోదావరికి సంబంధించి అమలాపురంలో వచ్చేసి ఇక్కడ ఇలీం సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి టోటల్గా మనకు సో 5 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కూడా 5 మెథడ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి శ్రీ కోనసీమకు సంబంధించిన కాలేజ్ అయితే ఉంది, శ్రీ కోనసీమ కాలేజ్ అనేది. మీరు ఈ విధంగా ప్లేస్ సెలెక్ట్ చేసి కూడా ఆ ప్లేస్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని తెలుసుకోవచ్చు ఫస్ట్. సో ఇక్కడ నేను ప్లేస్ సెలెక్ట్ చేయట్లేను. తర్వాత మీరు త్రూ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకు చిత్తూరుకు సంబంధించి, ఈస్ట్ గోదావరికి సంబంధించి, కడపకు సంబంధించి, కర్నూలుకు సంబంధించి ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. శ్రీకాకుళం సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను కడపలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాను. కడపలో ఉన్న కాలేజెస్ సంబంధించి టోటల్ మనకు సంబంధించి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, వాటి యొక్క కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది మీరు ఇలా తెలుసుకోవచ్చు. ఈ యొక్క లిస్ట్ సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. తెచ్చుకొని మీరు కాలేజెస్ లిస్ట్ రాసి పెట్టుకుంటే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ కడప అనేది కూడా వద్దు నాకు, సో కడపని కూడా స్కిప్ చేస్తున్నాను. తర్వాత రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర
ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఉంది, శ్రీ వెంకటేశ్వర అనే యూనివర్సిటీ అయితే ఉంది. సో ఇక్కడ కొత్తగా మనకు సౌత్ జోన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాకైతే తెలియదు. యాక్చువల్గా మనకు సో ఇక్కడ శ్రీకాకుళం సంబంధించి, విజయనగరం సంబంధించి ఆ కాలేజెస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం కోసం టోటల్గా మీరు ఏయూకి లోకల్ అయిన స్టూడెంట్స్ మీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఏయూ అని సెలెక్ట్ చేయొచ్చు. ఏయూ సెలెక్ట్ చేయడం ద్వారా ఏయూ పరిధిలో ఉండే కాలేజెస్ అన్ని, ఏయూ రీజన్కి సంబంధించిన కాలేజెస్ అన్ని ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను. ఏయూ పరిధి అంటే ఏంటనేది మనకు కోస్తా ప్రాంతం ఏదైతే ఉంటుందో అవన్నీ ఏయూ పరిధి. సో దాంట్లో ఉన్న కాలేజెస్ అన్ని మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది కోర్సెస్ సంబంధించి. సో ఇప్పుడు నాకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే కావాలి అనుకుంటే, సో ఇక్కడ ఏయూ పరిధిలో ఉన్న గవర్నమెంట్ కాలేజెసే కావాలి అనుకుంటే గవర్నమెంట్ అనేది టైప్ చేయాలి. వన్స్ మనం గవర్నమెంట్ అనేది టైప్ చేయగానే ఇలా మనకు ఆదికవి నన్నయ్యకి సంబంధించిన కాలేజ్ డిస్ప్లే అవుతుంది. ఆదికవి నన్నయ్యలో ఎన్ని బయోసైన్స్ సీట్స్ ఉన్నాయంటే 11 సీట్స్ అనేది ఉన్నాయి. ఆదికవి నన్నయ్యలో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే 16,500 ఫీ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఈ అమౌంట్ అయితే మీకు పే చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వస్తే ఒక విధంగా ఉంటుంది, స్కాలర్షిప్ రాకపోతే ఒక విధంగా ఉంటుంది. వీడియో ఎండింగ్లో నేను స్కాలర్షిప్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సో మెనీ ఆస్పెక్ట్స్ వచ్చేసి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్ గురించి చెప్పండి సార్ అంటున్నారు. సో ఇక్కడ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఏయూ అనేది ఉంది. ఇక్కడ విజువల్ ఎంపవర్మెంట్కి సంబంధించి విఐ మీరు స్పెషలైజ్డ్ మెథడ్గా తీసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఇక్కడ కోర్సెస్ వచ్చేసి మనకు బయో సైన్స్ అనేది ఉంటుంది, మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, సోషల్ సైన్స్ అనేది ఉంటుంది. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే మ్యాక్సిమం మనకు 50 సీట్స్ బిలోనే ఉంటాయి. మీరు ఏ కాలేజ్ తీసుకున్నా కూడా దాంట్లో 50 సీట్స్ బిలోనే ఉంటాయి. అదే రెగ్యులర్ బీఈడీ అయితేనేమో మినిమం 100 సీట్స్ ఉంటాయి. సో బట్ స్పెషల్ బీఈడీలో వచ్చేసి 50 బిలోనే ఉంటాయి. అది మీరు గుర్తుంచుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో ఇది మనకు విఐకి సంబంధించి స్పెషలైజ్డ్ కాలేజీ. తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించి ఐడి అనేది ఉంది, లేదా ఎంఆర్ అని కూడా అనొచ్చు. మెంటల్ రిబిలిటేషన్ సంబంధించి ఎంఆర్ అని కూడా అంటారు దీన్ని. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళంలో అయితే ఉంది. ఇలా మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్ కూడా చూడొచ్చు. దాని యొక్క కోర్స్ ఫీ స్ట్రక్చర్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇవి టోటల్గా మనకి ఎక్కడ సంబంధించినవి, సో డిస్ట్రిక్ట్ మనకు సంబంధించి ఏయూ పరిధిలో ఉన్న కాలేజెస్ అని. మొత్తం మీరు గవర్నమెంట్ కాలేజెస్ తెలుసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ ఆదికవి నన్నయ్య అనేది మనకు ఒక గవర్నమెంట్ కాలేజీ యూనివర్సిటీకి సంబంధించి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏయూకి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది. తర్వాత మనకు ఆంధ్ర యూనివర్సిటీ, ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ కాదు, రెగ్యులర్ ఎడ్యుకేషన్. దీంట్లో కోర్స్ సీట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ ఎడ్యుకేషన్లో అయితే, రెగ్యులర్ బీఈడీలో అయితేనేమో సీట్స్ ఎక్కువగా ఉంటాయి, స్పెషల్ బీఈడీలో వచ్చేసి సీట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి సో ఇది మనకు శ్రీకాకుళం అయితే ఇవ్వడం జరిగింది. సో శ్రీకాకుళంలో ఐడికి సంబంధించిన కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత యూనివర్సిటీ కాలేజ్కి సంబంధించి ద్రావిడియన్ యూనివర్సిటీ అయితే ఇవ్వడం జరిగింది. ద్రావిడియన్ యూనివర్సిటీలో వచ్చేసి మనకు ఓన్లీ రెగ్యులర్ బీఈడీ మాత్రమే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది మనకు తర్వాత కర్నూలుకి సంబంధించి, సో కర్నూలులో ఉన్న స్పెషల్ గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇది. తర్వాత శ్రీ తంగుటూరి ప్రకాశంకి సంబంధించి మెమోరియల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇది కూడా మనకు జస్ట్ అది ఓన్లీ బీఈడీ, రెగ్యులర్ బీఈడీకి సంబంధించి. తర్వాత మనకు గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి రాజమండ్రిలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్. శ్రీ పద్మావతి మహిళకు సంబంధించి హెచ్ఐ అయితే ఉంది ఇక్కడ మనకు. హెచ్ఐకి సంబంధించి హ్యాండిక్యాప్డ్ ఇంపైర్మెంట్కి సంబంధించి. సో ఇది మనకు టోటల్గా అయితే 3 అయితే ఉంటాయి, హెచ్ఐ అంటూ, విఐ అంటూ. సో హెచ్ఐ విఐ, దాని తర్వాత వచ్చేసి డిఐఆర్, ఎంఆర్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు టోటల్గా 3 టైప్స్ అయితే ఉంటాయి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో. సో ఇది మనకు సంబంధించి. అండ్ ఇక్కడ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఈ విధంగా మీరు స్పెషల్ బీఈడీ కాలేజా, అది రెగ్యులర్ బీఈడీ కాలేజ్ అనేది తెలుసుకోవచ్చు. స్పెషల్ బీఈడీ అయితే పక్కన మనకు స్పెషల్ బీఈడీ అనేది ఉంటుంది. హెచ్ఐ కానీ, విఐ కానీ, ఎంఆర్ కానీ, డిఐ కానీ అయితే మెన్షన్ చేస్తారు. రెగ్యులర్ బీఈడీకి అయితే ఏం మెన్షన్ చేయరు. అది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆల్ యూనివర్సిటీస్కి అయితే మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్కి అయితే హాస్టల్ ఉండదు, కానీ ఆల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో యూనివర్సిటీ కాలేజెస్కి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు కనుక గవర్నమెంట్ కాలేజ్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ సీట్ వచ్చినట్టయితే ఇక్కడ మనం పే చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో అమౌంట్ అయితే ఉంటుంది. జనరల్గా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఒకలాగా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మరొకలాగా అయితే ఉంటుంది. విత్ ఇన్కమ్ సర్టిఫికేట్, వితౌట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో విత్ ఇన్కమ్, వితౌట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా నాట్ మ్యాండేటరీ. సో మీకు రేషన్ కార్డు ఉన్నట్టయితే మీరు రేషన్ కార్డు త్రూ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్కమ్ కానీ ఆర్ ఈక్వాలిటీ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీకి వాటిని బట్టి అయితే ట్రీట్ చేస్తారు. ఇఫ్ మీకు ఇన్కమ్ ఉంది, మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అనుకోండి, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, వెరిఫికేషన్లో అది సబ్మిట్ చేశారు, ఓసీబీసీ స్టూడెంట్స్ అనుకుంటే 13,500 వరకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ మనం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక కాలేజ్ తీసుకున్నట్టయితే మనకి ఏంటి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గర్ల్స్కి సంబంధించి ఉమెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ 14,904 రూపాయలు అయితే ఉంది. సో మీకు 13,500 రూపాయలు వస్తుంది. కాబట్టి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ 900 అంటే ఇది ఒక 500 ప్లస్ అది ఒక 900. సో 500 ప్లస్ 900 వచ్చేసి సో 1400
రూపీస్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ పే చేయాల్సి ఉంటుంది. సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు సీట్ అలాట్మెంట్ అయిన రోజే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, దాని యొక్క ఫీ వచ్చేసి 24,000 అనుకుందాం. సో మీకు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, అప్పుడు మీరు బీసీఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే 13,500 వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం పే చేయాలి. అది వచ్చేసి ఏంటంటే 10,500 అనేది మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. పే చేసి మనం సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే, సో ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అనుకుంటే, సో మరి మీరు ఏ విధంగా పే చేయాల్సి ఉంటుందంటే, సో మీకు ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయితే యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ రూల్స్ ప్రకారం సో మీకు ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజ్ ఫీ అనేది 23,000 ఉంది అనుకోండి, 23,000 రావడం జరుగుతుంది. అదే ఓసీబీసీ స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఎంత వస్తుందంటే 13,500 మాత్రమే రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ క్యాండిడేట్ అయితే పే చేయాలి బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని బట్టి, రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనే దాన్ని బట్టి. తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మీరు రియంబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అంటే కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత అమౌంట్ అనేది మీరు పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ ఎప్పుడు కట్టాల్సి ఉంటుంది, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు లేదా మీరు రియంబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అంటే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి, మనకు రిజల్ట్ వచ్చిన తెల్లారి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి త్రూ ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే కాలేజెస్ లిస్ట్కి సంబంధించి అండ్ కొన్ని ముఖ్యమైన డౌట్స్కి సంబంధించి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దాని ద్వారా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ప్రతి ఆప్షన్స్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్, అండ్ అప్డేటెడ్ ఓన్లీ మీ యొక్క యూనివర్సిటీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీకి సంబంధించి. సో మనకు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ మాత్రమే కావాలంటే అలా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ కావాలి అన్న గవర్నమెంట్ కాలేజెస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.